హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే జొన్న రొట్టె చేశాను ఫస్ట్ టైం ఇంట్లో. అది నాకైతే మందంగా వచ్చింది. బయట వాళ్ళు చేసేదైతే పలుచగా వస్తుంది. నేను ఎలా ట్రై చేశానో మీరు ఒక్కసారి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. జొన్న పిండి ఇది పట్టించుకున్నాను. కలర్ గోధుమ పిండిలానే ఉంది కదా, కానీ ఇది జొన్నలతో పట్టిందనమాట. తెల్ల జొన్నలు ఉంటాయి కదా, అవన్నమాట. ఇంకా చక్కగా పిండి తీసేసుకొని ఎంత కావాలో అంత తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి. ఇంకా పలుచగా రావాలంటే నాకైతే అది కుదరలేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. నెక్స్ట్ టైం ఇంకా పలుచగా రావడానికి ట్రై చేయాలి, ఓకేనా. తగినంత ఉప్పు తీసుకున్నాను. వేడి నీళ్ళు కాగబెట్టుకున్నాను అనమాట. ఈ పిండి అనేది వేడి నీళ్ళతో కాగబెడితే బాగా వస్తుంది అని విన్నానమాట. అందుకని వేడి నీళ్ళు కాగబెట్టేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని ఆ నీళ్ళని ఇందులో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకొని మన చపాతీ పిండిలాగా ముద్ద చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అస్సలు రాని వాళ్ళు చూసి ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు ఇంకెలాగా చేయగలుగుతామో అది కామెంట్స్లో చెప్పండి. నేనైతే నాకు రాదు చేయడం, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇదిగోండి, నీట్గా కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా పిండి అనేది మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ పిండిని గోధుమ పిండి ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా పక్కన పెట్టుకుని రెస్ట్ ఏమి ఇవ్వలేదు, నేను వెంటనే చేసేసాను. కలిపి పెట్టేసుకొని బాల్స్ లాగా చేసేసుకొని ఈ బాల్స్ని తడిబట్ట తీసుకొని ఒక ప్లేట్ మీద తడిబట్ట వేసుకొని ఇలా చేత్తో ఇలా ఒత్తుకున్నాను అనమాట. కొద్దిగా పిండి జల్లుకొని ఇంకా మన ఈ అరిచేతితోటి ఇలా ఒత్తుకుంటే ఈ రొట్టె అనేది వస్తుందని చెప్పి మా వారు చెప్పారు. అది ట్రై చేశాను. అసలు రాకపోవడం కంటే ట్రై చేయడంలో తప్పు లేదు కదా. ఇంకా చక్కగా అలా చేత్తో అనేసుకున్న తర్వాత నీట్గా తీసి పెనం మీద వేసేసుకుంటున్నాను. ఈ రొట్టెలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టామంటే సరిగ్గా కాలకుండా అలా